ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు చెప్పడానికి ఇష్టపడతా. నేను సిఎస్ఐ చర్చ్లో పుట్టి పెరిగా. నా క్రిజనింగ్ అక్కడే అయింది. మా అమ్మ వాళ్ళు లూథరన్ చర్చ్. ఇలా చిన్నప్పటి నుంచి 2 చర్చిలకు వెళ్ళడం బాగా అలవాటు. పొద్దున్నలో 6 గంటలకి రోమన్ క్యాథలిక్ చర్చ్లో మాస్కి వెళ్ళేవాడిని. ఈ సండే ఈవినింగ్ మెథడిస్ట్ చర్చ్కి వెళ్ళేవాడిని. మా ఇంట్లో బైబిల్ మిషన్ చర్చ్ జరిగేది. నేను రక్షించబడింది బ్రదరన్లో. ఆ తర్వాత ప్రభు మహా అమితమైన కృపని బట్టి నేను ఇంకా ఆ పాత సంఘాలకి వెళ్ళినప్పుడు నాకు తృప్తి కలిగేది కాదు. ఎక్కడికి వెళ్ళినా వాక్యం సరిపోయేది కాదు, తృప్తి కలిగేది కాదు. ఏడ్చేవాడిని, మామూలు కాదు. ఏంది ప్రభు అసలు నాకు వాక్యం, అంతకుముందు వాక్యం అంటే చేద, ఇప్పుడు వాక్యం సరిపోవట్లేదు బాగా ఏడ్చేవాడిని. అలా 8 నెలలు ఏడవంగా, ఉపవాసాలుండంగా, తల బాదుకోంగా, సైకిల్ తీసుకొని 35 కిలోమీటర్లు హైదరాబాద్కు ఒకవైపు నుంచి ఇంకో 35 కిలోమీటర్లు హైదరాబాద్కు ఇంకో మూల వైపు ప్రతి సంఘాన్ని గాలేసా. ఎక్కడ వాక్యం. ఆ తర్వాత ప్రభు తన అమితమైన మహాకృపని బట్టి నన్ను తీసుకొని వచ్చి హైదరాబాద్లో శ్యామ్నగర్ అసెంబ్లీ అని హెబ్రోన్ సహవాసంలో పెట్టాడు. హెబ్రోన్ సహవాసానికి వచ్చిన తర్వాత అసలు రావడానికి కూడా ఒక దైవజనుడు కారణము, ఆయన వాక్యం చెబితే దర్శించబడి ఇంత వాక్యమా అని ఆశ్చర్యపోయి మన సహవాసానికి వచ్చా. ప్రభువే తీసుకొని వచ్చి నాటాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సండే, నాకు అసలు ఈ వాతావరణం ఇది అసలు పరిచయమే లేదు. చెప్పులు వదలడం అంటే తెలియదు, కింద కూర్చోవడం అంటే తెలియదు, ఇండివిజువల్ వర్షిప్ అసలు తెలియదు. అలాంటిది ఫస్ట్ టైం వచ్చి కూర్చున్న తర్వాత ఇండివిజువల్ వర్షిప్ ఫస్ట్ టైం చూస్తున్నా. ఒక్కొక్కరు ఆరాధన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక ఆయన ఆరాధన చేశాడు. ఏం ఆరాధన చేశాడంటే, ప్రభా భయంకరమైన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని వచ్చావు అని ఆరాధన చేశాడు. చాలా సంతోషం అనిపించింది. కానీ దాని తర్వాత ఇంకో స్టేట్మెంట్ చెప్పాడు. ఏంటి తెలుసా? నన్ను లూథరన్ చర్చ్ అనే చీకటిలో నుంచి హెబ్రోన్ దర్శనంలోనికి, సంఘ దర్శనంలోనికి అనే వెలుగులోనికి నన్ను తీసుకొని వచ్చావు అనగానే హర్ట్ అయ్యా. ఎందుకంటే నేను వచ్చింది అక్కడి నుంచి. చీకటి అంటాడేంటినా, ఇంత పెద్ద మాట అంటాడేంటి చీకటని అని అనుకొని ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఆయన ఆరాధన సేమ్ ఇదే కొడుతున్నారు. వాడు సిఎస్ఐ నుంచి బయటకు తెచ్చావు, వాడు మెథడిస్ట్ నుంచి బయటకు తెచ్చావు, వాడు లూథరన్ నుంచి బయటకు తెచ్చావు, వాడు అక్కడి నుంచి బయటకు తెచ్చావు, ఈ అద్భుతమైన సంఘ దర్శనంలోనికి తెచ్చావు అనే మాట ఇంటర్మీడియట్ 16వ సంవత్సరాలు ఆ వయసు నుంచి వినడం మొదలుపెట్టిన తర్వాత నిదానంగా ఒక 6 నెలలకి నా ఆరాధన కూడా అదే అయిపోయింది. ప్రభువా సిఎస్ఐ నుంచి, లూథరన్ నుంచి, మెథడిస్ట్ నుంచి, బైబిల్ మిషన్ నుంచి, రోమన్ క్యాథలిక్ నుంచి, బ్రదరన్ నుంచి నన్ను అద్భుతమైన సంఘ దర్శనంలోనికి తీసుకొని వచ్చావు, వెలుగులోనికి నన్ను తీసుకొని వచ్చావు, నీకు వందనాలనే ఆరాధన నాకు కూడా అంటుకున్న తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టారు. సంఘ దర్శనం అంటున్నారు. అసలు ఏంటి సంఘ దర్శనము? ఇంతగా తీసి పారేస్తున్నారు అందరినీ, ఇంతగా అందరినీ తొక్కి పారేస్తూ ఉన్నారు. ఏంటబ్బా ఈ సంఘ దర్శనం అని చెప్పి మా మందిరంలో యూత్ లీడర్గా ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నా సంఘ దర్శనం అంటే ఏంటన్నా, మన వాళ్ళు అందరూ సంఘ దర్శనం అంటారు, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనాన్ని నేను ఎవడేయని కాదు. అప్పుడు భక్సింగ్ గారు ఉండేవాళ్ళు, అంటే ఆయన మాటలు లేవు కానీ ఆయన ఉన్నారు. ఇంకా అప్పుడు అడిగితే ఆయన అన్నారు, మన దర్శనం చాలా పెద్దది బ్రదర్. అది కాదు బ్రదర్ అడిగేది, మన దర్శనం ఏంటో అడుగుతున్నా అంటే అద్భుతమైన పరలోక దర్శనం. ఆ మాటలొద్దు బ్రదర్, ఏంటి దర్శనం? ఆ దర్శనం ఏంటో చెప్పు, మన సంఘ దర్శనం అంటే ఏంటో చెప్పు అన్న. అంటే అది పోంగ నీకు అర్థమవుతుంది. నువ్వు పోంగ చాలా సంవత్సరాలు అయింది కదా సార్, నేను కొత్తగా వచ్చా, నాకు దర్శనం ఏంటో చెప్పు అని అన్న. అంటే దర్శనం చెప్పట్లేదు, చుట్టూ కొడుతున్నాడు సార్, కానీ దర్శనం చెప్పట్లేదు. మన సంఘ దర్శనం ఏంటో క్రమం అంటూ ఉంటారు కదా. ఏంది సార్ ఈ క్రమం? నాకు అర్థం బయట సార్ నేర్చుకుందాం అనుకుంటున్నా, నిజంగా నేర్చుకుందామని మనసుతోనే అడిగాను. నేను నేర్చుకుందాం అంటున్నాను సార్. క్రమం అంటే ఏంటి, సంఘ దర్శనం అంటే ఏంటి, నాకు అర్థం కావట్లేదు, కొంచెం చెప్తారా? ఇప్పుడు ఆయన చూసి
నేను వదిలేటట్టు లేదని అర్థమై చెప్పాడు, మన దర్శనం అద్భుతమైన దర్శనం, మొదలు పెట్టకరా నాయన, చెప్పరా నాయన ఆన్సర్ అంటే అప్పుడు మొదలుపెట్టాడు. బ్రదర్స్ అందరూ ఒకవైపు కూర్చుంటారు, సిస్టర్స్ అందరూ మర్యాదగా ఒకవైపు కూర్చుంటారు, మధ్యలో రెడ్ కార్పెట్ వేస్తారు, అటు ఇటు చేపలు వేస్తారు, చాలా మర్యాదగా కింద కూర్చొని సైలెంట్గా ఉంటారు. లోపలికి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొని రారు, చెప్పులన్నీ తీసి చెప్పుల స్టాండ్లో పెట్టి టోకెన్ తీసుకొని వస్తారు. పెద్ద పెద్ద మ్యూజిక్లు, ఆడంబరాలు, హడావుళ్ళు, గందరగోళాలు, ఎగరడాలు, పడడాలు, కొంగులు వెళ్ళిపోవడాలు ఉండవు. నీట్గా హార్మోనియం, తబలా, కంజర మాత్రమే వాయిస్తారు. స్లో సాంగ్స్, లో సాంగ్స్ పాడతారు. బల్ల ముందు పెట్రో, మధ్యలో పెడతారు, అందరికీ సమానంగా ఉండడానికి గుర్తు. కానుకలు క్రమంగా వెనక నుంచి వచ్చి చెయ్యి ఎవరికి కనపడకుండా వేస్తారు. అంతా అయిపోయిన తర్వాత ప్రొసెషన్కి వెళ్తారు, సువార్త చెబుతారు. వచ్చిన తర్వాత ఈటింగ్ మ్యాట్లు పరిచి చక్కగా దాని మీద లైన్గా కూర్చుంటారు. అందరికీ వడ్డన అయిపోయిన తర్వాత ఆ తర్వాత తిని ఎవరి ప్లేట్లు వాళ్ళే కడుక్కొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇలాంటి సంఘ దర్శనం ఎక్కడన్నా చూసావా అన్నాడు. ఆ మాటలు చాలా ఎమోషనల్, చాలా చక్కగా కూర్చుండిపోయి ఇంటికి వచ్చేసా. నిజమే కదా, ఇలాంటిది నేను ఎక్కడ చూడలేదే. బ్రదర్స్ ఓ పక్కన, సిస్టర్స్ ఓ పక్కన, రెడ్ కార్పెట్ మధ్యలో ఇలాంటి భోజనాలు, ఇలా క్రమంగా కూర్చోవడము, ఇంత లో మ్యూజిక్, స్లో మ్యూజిక్, నీట్గా డీసెంట్గా ఉండడము, కానుకలు ఇలా వరుసకు ఎక్కడా చూడలేదే అనుకొని, ఎంత అద్భుతమైన సంఘ దర్శనం అని అనుకొని కొన్ని రోజుల తర్వాత ఒక డౌట్ వచ్చింది నాకు. ఏంటంటే, ఇదంతా పద్ధతి కదా, ఈయన దర్శనం అంటున్నాడు ఏంటి అనుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా మీరు చెప్పిందంతా మరి పద్ధతి కదా, మీరేమో పరలోక దర్శనం అంటున్నారు, ఈ రెండింటి నాకు కొంచెం ఇంటర్మీడియట్ నాకేం అర్థం అవుద్ది, ఇప్పుడు కూడా పెద్ద అర్థం కాదులేండి. కానీ ఇక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా, అన్న దర్శనం అంటున్నారు, నాకేమో పద్ధతి అనిపిస్తుంది, ఇంత పద్ధతికి దర్శనానికి కనెక్షన్ ఏంటి అంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఇంకా నా డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి. ఆ రోజు ఏమన్నాడంటే, మన పద్ధతే మన దర్శనం అన్నాడు. ఓకే, పద్ధతే మన దర్శనం, ఓ వెరీ గుడ్. సో మన దర్శనం మన పద్ధతి అని ఫిక్స్ అయిపోయా. అక్కడ వరకు చాలా బాగుంది. నేను ఇలా చాలా కన్విన్స్డ్గా బతికేశా. వేరే వాళ్ళని పేడ మీద పురుగులాగా చూసేవాడిని. మీరేందా ఆఫ్టర్ ఆల్, మా సంఘ క్రమం, మా సంఘ దర్శనం, మా లెవెల్, మా రేంజ్ మాది నెక్స్ట్. అసలు మీరు అందరూ ఎక్కడ, అసలు నథింగ్, అన్యుల్లాంటి వాళ్ళు మీరు, మేము ఆర్య బ్రాహ్మణులం అనుకునేవాడిని. ఎప్పటి వరకు అనుకున్నా తెలుసా, నేను రక్షించబడిన తర్వాత ఇంచుమించు 20 సంవత్సరాలు ఈ మంచి సంఘ క్రమమే, సంఘ దర్శనం అనే దాంట్లో బతికా. ఆ తర్వాత 2010వ సంవత్సరంలో బీదర్ వెళ్ళా. బీదర్ వెళ్ళిన తర్వాత బీదర్లో మాకు డ్రింకింగ్ వాటర్ గురుద్వారా, అంటే సిక్కుల మతస్థలం ఉంటుంది కదా, గురుద్వారాలో దొరుకుతుంది. బండలోంచి నీళ్ళు వస్తాయి, అవి తాగేవాళ్ళం. కాబట్టి ప్రతిసారి అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం. యవనస్తులు వెళ్ళి తెచ్చేవాళ్ళు. వాళ్ళు అన్నారు, అన్న ఇన్నిసార్లు మనం అక్కడ పోతాం, ఒక్కసారి గురుద్వారా చూస్తారా అంటే చూస్తాను అన్న. వెళ్ళాను గురుద్వారాకి వెళ్ళిన ఆ రోజు 2010వ సంవత్సరం మర్చిపోలేని రోజు. చిన్నప్పటి నుంచి క్రమమే దర్శనం, దర్శనమే క్రమం అనుకున్న నేను గురుద్వారాకి వెళ్ళా. గురుద్వారాకి ఎప్పుడైతే వెళ్ళానో అక్కడ నా కళ్ళు తెరవబడ్డాయి. ఎందుకో చెబుతా. గురుద్వారాకి వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళు చెప్పారు, నెత్తికి హ్యాంకీ కట్టుకో, జుట్టు కనపడకూడదు అన్నారు. సరే, నెత్తికి హ్యాంకీ కట్టుకున్నా, జుట్టు కనపడకుండా. లోపలికి వెళ్ళంగానే చెప్పల్ స్టాండ్ ఉంది, సేమ్ టు సేమ్ మన చెప్పల్ స్టాండ్, సేమ్ అల్యూమినియం బిల్ల ఇస్తారు. మన చెప్పులు వాళ్ళకి ఇవ్వంగానే వాళ్ళు చెప్పులు తీసుకొని మనకి టోకెన్ ఇస్తారు. అది చూడంగానే ఇది ఎక్కడో చూసినట్టుందే అనుకున్నా. ఆ తర్వాత అక్కడ వ్యత్యాసం ఏంటంటే, ఇక్కడ మనం చెప్పుల స్టాండ్లో టోకెన్ తీసుకోకపోతే కొత్త చెప్పులు పోయి పాత చెప్పులు మిగులుతాయి. అక్కడ ఏంటంటే మురికి చెప్పులు పెట్టావంటే వచ్చేటప్పుడు తుడిచి పెడతారు. ఫస్ట్ చెప్పుల స్టాండ్ చూసా,
చెప్పల్ స్టాండ్ అయిపోయి బయటకు రాగానే ఒక పెద్ద పాత చెట్టు, దాని చుట్టూ ఒక అరుగు కట్టారు, దాని మీద ఒక పెద్ద కూజా పెట్టారు, దాంట్లో చల్ల నీళ్లు పోశారు, దాని మీద ఒక అల్యూమినియం మూత పెట్టారు, దానికి ఒక సాంబార్ స్పూన్ పెట్టారు, పక్కన ఒక అల్యూమినియం గ్లాస్ పెట్టారు. ఇది కూడా ఎక్కడో చూసినట్టుందే అని అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ గురుద్వారా లోపలికి ప్రవేశించానో అక్కడ సేమ్ ఇవే మ్యాట్స్ రైట్కి లెఫ్ట్కి వేసి మధ్యలో రెడ్ కార్పెట్ వేశారు. అసలు నేను ఎక్కడికి వచ్చానని డౌట్ వచ్చింది నాకు. అటు ఇటు చూస్తూ ఉంటే వాళ్ళ వర్షిప్ సెషన్ లాంటిది ఆరంభమైంది. బ్రదర్స్ అందరూ వచ్చి రైట్ సైడ్ కూర్చున్నారు, సిస్టర్స్ అందరూ వచ్చి లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు. ఇది చూస్తుంటే నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్న తర్వాత వచ్చి ఒకళ్ళు హార్మోనియం పెట్టారు, ఒకళ్ళు తబలా పెట్టారు, ఒకళ్ళు కంజర, 3 మైకులు పెట్టుకొని లో సాంగ్స్, స్లో సాంగ్స్, భాష మారింది, వాళ్ళు పంజాబీలో పాడుతున్నారు. ఇది చూసి నిదానంగా పట్టిన పొరలు పడిపోతున్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నా. అది అయిపోయిన తర్వాత కానుకలేసే సమయం, అందరూ లేచి నిలబడ్డారు. పాటలు పాడుతుండగా అందరూ లైన్లో వెనక నుంచి ముందుకొచ్చి ఒక కర్ర పెట్టే ఉండి దానికి ఒక చిన్న రంధ్రం ఉంటే దాని లోపల చెయ్యి కనపడకుండా కానుక వేశారు. ఆడవాళ్ళైతే కొంగుతో కప్పి కానుకలు వేశారు. ఆ లైన్లో నేను కూడా వెళ్ళా, కానుక వేయలేదు కానీ తిరిగి వచ్చేసా. అలాగే లైన్ ఎక్కడో చూసినట్టుంది కదా అనుకున్నా. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు సర్వీస్ అయిపోయింది, బయటకు వచ్చేసేటప్పుడు అందరూ వంగి ఏదో చెప్పుకుంటున్నారు, వాహే గురు వాహే గురు అని చెప్పుకుంటున్నారు. ఒకరికొకరు వాహే గురు వాహే గురు వాహే గురు వాహే గురు అని చెప్పుకుంటున్నారు. ఇది కూడా ఎక్కడో చూసినట్టుంది. బయటకు వచ్చేసిన తర్వాత అందరూ ఒక దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ అనుకొని నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతే ఒక పెద్ద డైనింగ్ హాల్ లోపలికి వెళ్ళారు. ఆ పెద్ద డైనింగ్ హాల్లో ఈటింగ్ మ్యాట్స్ వేశారు. ఆ ఈటింగ్ మ్యాట్స్ మీద బ్రదర్స్ అందరూ లైన్గా కూర్చున్నారు, సిస్టర్స్ అందరూ లైన్గా కూర్చున్నారు. అల్యూమినియం ప్లేట్లు ఇచ్చారు, అల్యూమినియం గ్లాసులు ఇచ్చారు. నార్త్ ఇండియన్స్ కాబట్టి రొట్టె, పప్పు, పొటాటో కర్రీ ఇచ్చారు. ఇక్కడే కొంచెం చేంజ్ వచ్చింది. ఇక అందరూ తినేసిన తర్వాత ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుక్కున్నారు. ఎవరి గ్లాసులు ఎగ్జాక్ట్లీ జెరూసలేంలో ఎట్లా పెడుతున్నారు కదా గ్లాసులు, అట్లానే అన్ని గ్లాసులు ఒక దగ్గర బోర్లిచ్చి పెట్టారు. ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చీపురు దొరికినోడు ఊడుస్తున్నాడు, బాత్రూమ్ బ్రష్ దొరికినోడు బాత్రూమ్ కడుగుతున్నాడు. ఇలా స్వచ్ఛంగా కాంపౌండ్ అంతా శుభ్రపరచుకుంటున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసేటప్పుడు టోకెన్ ఇస్తే వాళ్ళు తిరిగి నా చెప్పులు ఇచ్చారు. చెప్పులు తీసుకొని వేసుకొని బయటకు వచ్చేటప్పుడు చూసా, రైట్ సైడ్కి ఆఫీస్ అని ఒక బోర్డు రాశారు. ఇదేమిటి అని అలా తొంగి చూసా. ఒక పెద్ద వుడెన్ టేబుల్ ఉంది, దాంట్లో ఒక మంచి చైర్ ఉంది, పక్కన ఒక స్టూల్ ఉంది. నా కళ్ళ పట్టిన పొరలు ఊడి పడిపోయాయి. ఇదా ఇన్ని సంవత్సరాల నుంచి పరలోక దర్శనం అనుకొని మనం చేసింది? ఆ రోజు నుంచి కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టా. మన క్రమం మన దర్శనం కాదు. భక్సింగ్ గారు దానికంటే చాలా ఉన్నతమైన అంతస్తుకు వెళ్ళి ఆలోచించారు. దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత అది నెక్స్ట్, అది అసలు భారతదేశంలో అంత సమానమైన అంతటి అంతస్తు సంఘ దర్శనము గురించిన బయలుపరపు అంత రేంజ్. క్రమం అక్కడి నుంచి వచ్చింది. కానీ మన దర్శనం ఏంటి తెలుసా? యేసు ప్రభు గురించి మాట్లాడడం. అందుకే ఆ రోజుల్లో కూర్చొని ఇద్దరు కలిస్తే చాలు యేసు ప్రభు గురించి అద్దండి దర్శనం. ఇద్దరు కలిస్తే ప్రార్థన చేసుకునే వాళ్ళు, ఒకరి కోసం ఒకరు ఏడ్చేవాళ్ళు. ఇది ప్రేమ దర్శనము.
అన్నం తక్కువ అంటే ఒకళ్ళు పస్తుండి ఇంకోళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇది సమర్పణ దర్శనము. అమ్మ నాన్నల్ని కాదనుకొని, ఆయన ఇల్లే, ఆయన ప్రజలే, ఆయన 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 మందిరమే అనుకొని జీవితాలు అర్పించుకున్నారు. ఇది అర్పణ దర్శనం. ఎదుటివాడికి నొప్పి కలిగితే దీనంగా వచ్చి క్షమాపణలు అడిగి సరి చేసుకునే అద్భుతమైన దర్శనం. లేఖనాలని బోధిస్తే గుండె చించుకొని, రొమ్ములు కొట్టుకొని, బట్టలు చింపుకొని ఏడ్చే పశ్చాత్తాపంతో కూడిన దర్శనం. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా, ఇక్కడ బతకాలని లేదు, వెళ్ళిపోవాలి అనే పరలోకపు సత్యాలలో ఉన్నతుడిగా యేసు ప్రభుని చూపించే దర్శనం భక్సింగ్ గారికి దేవుడు ఇచ్చాడు. క్రమాన్నే దర్శనం అనుకున్న భ్రష్టు పట్టిన మనము కళ్ళు తెరవబడి క్రమం 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 అని పాటిస్తున్న మనం దర్శనం నుంచి బయటకు వచ్చేసాం. ఆ దర్శనంలో ఉంటే గర్వం రాదు, ఆ దర్శనంలో ఉంటే గొడవలు అవ్వవు, ఆ దర్శనంలో ఉంటే ఆత్మీయత ఇలా ఇలా అడుగంటిపోదు. ఆ దర్శనంలో ఉంటే ఇలా ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు కొండాలు చెప్పుకోము. ఆ దర్శనంలో కనుక మనం ఉంటే మనము లేఖనాలు తప్ప ఇంకోళ్ళ గురించి సోది మాట్లాడము. ఆ దర్శనంలో ఉంటే డబ్బు దాచుకోకుండా ఆయన పనికి విచ్చలు విడిగా చెల్లేస్తాం. ఆ దర్శనంలో ఉంటే మనం ఒకళ్ళ కొరకు ఒకళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తాం. ఆ దర్శనంలో ఉంటే బ్రదర్ నీకు కావాలా తీసుకో, నేను పేదోడిగా బతికేస్తా, బ్రదర్ నువ్వు కూర్చోవాలా, జీవితాంతం నేను నిలబడతా, నాకు నో ప్రాబ్లం, బ్రదర్ నువ్వు కనపడాలా, నేను కనుమరుగైపోతా, యేసు కనపడాలి, ఎవరు కనపడకూడదు అనేది దర్శనం. ఈరోజు లోకస్తులం అయిపోయాం మనం. క్రమం పట్టుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బతుకొచ్చేసింది. దర్శనం పోయింది. క్రమం 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 అని ఊగిసలాడుతున్న దౌర్భాగ్యులంగా తయారైపోయాం. అందుకే ప్రేమ లేదు, యేసు లేడు, ఆత్మీయ పశ్చాత్తాపాలు లేవు, ఇతరుల్ని క్షమించడాలు లేవు. మనకెందుకండి 9వ వచనం, మనకెందుకండి మనంతస్తు ఫస్ట్ 4 వర్సెస్లో తిరుగుతున్నాం. మియర్ ఇన్ఫెంట్స్, మిల్క్ డ్రింకింగ్ బేబీస్, డివిజన్స్, క్వారల్స్, జెలసీ గ్రూప్స్, పసిబాలులు, పాలు తాగే వయస్సు, కలహాలు, అసూయలు, ఈ గుంపు ఆ గుంపు. మనకెందుకు సార్ 9వ వచనం. ఈరోజన్నా క్రమం అంటే ఏంటో తెలుసుకొని అస్సలు దర్శనంలోకి రా. కొంచెం ఆశ ఉంటుంది, ఓ రోజైనా ఆయన జత పని వాడిని అవుతానేమో అని.